బిగ్ టీవీ ప్రేక్షకులకు రాఖీ పర్వదిన శుభాకాంక్షలు. ఇక అప్డేట్స్ చూద్దాం. టాలీవుడ్లో కార్మికుల సమ్మె కొనసాగుతోంది. సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే లోగా ఫిల్మ్ ఫెడరేషన్కు నిర్మాత విశ్వప్రసాద్ లీగల్ నోటీసులు పంపించారు. దాంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. శాంతియుతంగా చర్చించుకుందామంటున్న మిగతా నిర్మాతలు విశ్వప్రసాద్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లీగల్ నోటీసులపై చర్చించిన ఫెడరేషన్ నాయకులు రేపు యాక్షన్ ప్లాన్ ప్రకటించే ఛాన్స్ ఉంది. టాలీవుడ్లో గత కొద్ది రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నారు. సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని అనుకునేలోగా ఫిల్మ్ ఫెడరేషన్కు నిర్మాత విశ్వప్రసాద్ లీగల్ నోటీసులు పంపించారు. దీంతో సమస్య మళ్ళీ మొదటికి వచ్చినట్లయింది. సమస్య పరిష్కారం అవుతుంది అనుకునే సమయంలో ఈ నోటీసులు వాళ్ళని మరింతగా ఇబ్బంది గురి చేస్తున్నాయి. శాంతియుతంగా చర్చించుకుందామనుకుంటున్న మిగతా నిర్మాతలు విశ్వప్రసాద్ తీరుపైన ఆగ్రహంగా ఉన్నారు. లీగల్ నోటీసులపైన ఫెడరేషన్ నాయకులు చర్చించారు. రేపు యాక్షన్ ప్లాన్ ప్రకటిస్తారా లేదా అనేది కూడా చూడాలి. టాలీవుడ్లో కార్మికులు చేసిన సమ్మె ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒక సమస్యకు పరిష్కారం లభించే తరుణంలో మళ్ళీ అది మొదటికి వచ్చినట్లయింది విశ్వప్రసాద్ లీగల్ నోటీసులు ఇవ్వడం ద్వారా. మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం ఇస్తారు. విజయ్, రేపు ఫెడరేషన్ నాయకులు కార్మికులైన యాక్షన్ ప్లాన్ ప్రకటించే ఛాన్స్ ఉందా? ఇప్పుడు విశ్వప్రసాద్ ఇచ్చినటువంటి ఆ నోటీసుల నేపథ్యంలో మిగిలిన నిర్మాతల వైఖరి ఎట్లా ఉండే అవకాశం ఉంది? రాజేష్, అయితే ఈ టాలీవుడ్లో కొనసాగుతున్నటువంటి వివాదం అయితే ఒకవైపు ఫెడరేషన్కు సంబంధించినటువంటి సినీ కార్మికులకు, అలాగే ఇంకొక వైపు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్కి అయితే ఇంకా కూడా ఈ వివాదం అయితే కొనసాగుతూనే ఉంది. ఇది ఇంకా కూడా కొలిక్కిరన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి ఈరోజు 3 గంటలకైతే ఫెడరేషన్లో ఒక అత్యవసర మీటింగ్ని కూడా ఏర్పాటు చేయనున్నారు ఫెడరేషన్ అధికారులు, ఫెడరేషన్ నాయకులు. అయితే రేపు పూర్తిగా ఫెడరేషన్ ఆధ్వర్యంలో సినీ కార్మికులంతా కలిసి కూడా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తామంటూ కూడా చేస్తామంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి రేపు కృష్ణానగర్, ఇందిరానగర్, అలాగే ఫిలిం ఛాంబర్ వద్ద కూడా మొత్తం ఈ 3 ఏరియాల వరకు కూడా పాదయాత్ర చేయబోతున్నట్టు కూడా ఫిలిం వర్కర్స్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంకొక 2-3 రోజుల్లోనే ఒక కొలిక్కి వచ్చేటువంటి ఈ అంశం గురించి పూర్తిగా అటు పీపుల్స్ మీడియాకు సంబంధించినటువంటి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి అధినేత విశ్వప్రసాద్ ఫెడరేషన్కు సంబంధించినటువంటి ట్రెజరర్ పైన, అలాగే ఫెడరేషన్ చైర్మన్ పైన కేసు నమోదు చేయడం, అంటే కేసు పెట్టడము, అలాగే సిటీ సివిల్ కోర్టులో కంప్లైంట్ చేయడం అనేది కొంత వివాదాస్పదంగా మారిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే సర్దుమణిగిపోతుంది అనుకునేటువంటి సందర్భంలోనే ఇప్పుడు కేసు వేయడం ద్వారా ఇది మళ్ళీ రసాబసాగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దీంతో ఫెడరేషన్కు సంబంధించిన నాయకులు, అలాగే సినీ కార్మికులు అందరూ కలిసి కూడా రేపు నిరాహార దీక్షతో పాటు పాదయాత్రను కూడా చేరినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈరోజు మధ్యాహ్నము 3 గంటలకైతే అటు ఫెడరేషన్ ఆఫీస్లో కూడా మీటింగ్ను ఏర్పాటు చేయనట్టుగా తెలుస్తుంది, అత్యవసర మీటింగ్. అలాగే దీనికి సంబంధించి అటు ఫెడరేషన్కు కానీ ఇటు ఛాంబర్కు కానీ సో ఎవరు కూడా ఇరు వర్గాలకు సంబంధించి ఎవరు చర్చలు జరపొద్దంటూ ఇప్పటికే ఫిలిం ఛాంబర్ అయితే ఆ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్స్కి ఒక జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది, ఆదేశాలను కూడా. ఎందుకంటే సో అంటే ఇది మొత్తం సమస్య పోతుంది సమస్య అనుకునే లోపు విశ్వప్రసాద్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, గతంలో ఆయన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కంటే కూడా సినీ కార్మికులకు ఎక్కువగా జీతాలు ఉన్నాయంటూ కూడా మాట్లాడుకొచ్చినటువంటి ఆ మాటలు కావచ్చు. ఇప్పుడు ఆయన కేసు ఏదైతే సిటీ సివిల్ కోర్టులో వేసినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసు ద్వారా కూడా ఇప్పుడు ఫెడరేషన్కు సంబంధించినటువంటి నాయకులు, కార్మికులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అటు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి నెల జీతం వస్తుంది, కానీ సినీ కార్మికులకు చూసుకున్నట్లయితే వాళ్ళు నెలలో కొద్ది రోజులు మాత్రమే, అంటే నెలలో సుమారుగా సగం రోజులు మాత్రమే పనిచేస్తారు, సగం రోజులు ఖాళీగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో అలాంటప్పుడు మాకు సాఫ్ట్వేర్కు ఎంప్లాయీస్కి వచ్చినట్టుగా జీతాలు ఎక్కడి నుంచి వస్తాయి, సో వాళ్ళలాగా మాకెక్కడి నుంచి డబ్బులు వస్తాయంటూ కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క సినీ విశ్వప్రసాద్ పైన, తర్వాత ప్రసన్న కుమార్ పైన కార్మికులు చాలా సీరియస్ గానే ఉన్నారు. క్షమాపణ చెప్పాలి, లేకపోతే ఇండ్లు కూడా ముట్టడిస్తామన్నటువంటి హెచ్చరిక కూడా చేస్తున్నారు. సో ఆ దిశగా అంత స్థాయిలో ఉండే అవకాశం ఉంటుందా? వాళ్ళ యాక్షన్ ప్లాన్ లేదు, మళ్ళీ ఎవరన్నా మధ్యవర్తిత్వం వహించి వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఎమోషన్ని తగ్గించేటువంటి ప్రయత్నం జరిగే ఛాన్స్ ఉందా?
ఎస్ ఖచ్చితంగా రాజేష్, ఎందుకంటే ఇప్పటికే ఈ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఉన్నటువంటి యాక్టివ్ గిల్డ్ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఆ సినీ పెద్దగా ఉన్నటువంటి చిరంజీవి గారి దగ్గరికి అలాగే బాలకృష్ణ దగ్గరికి కూడా వెళ్ళి కొన్ని వాళ్ళ వారి సమస్యలు అయితే చెప్పుకొని మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ అటు చిరంజీవి కానీ బాలకృష్ణ కానీ సో మీ సైడ్ని సమస్య మేము విన్నాము, కానీ మీ సైడ్తో పాటు అవతల కార్మికుల సైడ్ నుంచి కూడా సమస్యలు వాళ్ళ సమస్యలు ఏమున్నాయో మేము వినాలి, ఖచ్చితంగా విన్న తర్వాతనే దీనికి సంబంధించి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో వాళ్ళ సైడ్ నుంచి కూడా సమస్య వినాలంటూ కూడా అటు చిరంజీవి కానీ బాలకృష్ణ కానీ కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇటు ఒక పక్క చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కు పోలుస్తూ విశ్వప్రసాద్తో పాటు ఇతర నిర్మాతలు ప్రసన్న కుమార్ కావచ్చు ఇతర నిర్మాతలందరూ కూడా మాట్లాడినటువంటి సందర్భం అయితే ఉంది. కానీ దీన్ని బేస్ చేసుకున్నట్టు కార్మికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరొక పక్క సినిమాల్లో నటించేటువంటి హీరోలకి యాక్టర్స్కి సో 100 కోట్లు రెమ్యునరేషన్స్ ఇస్తూ ఉన్నారు. కానీ కార్మికులకు మాత్రం కనీస వేతనం ఇవ్వాలంటే ఎందుకు ఈ యొక్క ప్రొడ్యూసర్స్ అందరూ వెనకడుగు వేస్తూ ఉన్నారు, ఎందుకు ఆలోచిస్తున్నారంటూ కూడా సో ఈ కార్మిక వర్గం అంతా కూడా సినీ కార్మిక వర్గం అంతా కూడా బగ్గుమన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక పక్క ఇది ఈ 2-3 రోజుల్లో కనుక సమస్య పోకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క యాక్టివ్ గిల్డ్ ప్రొడ్యూసర్స్కు సంబంధించినటువంటి కొంతమంది ఎవరైతే ఆ వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు చేసినటువంటి ఆ ప్రొడ్యూసర్స్ ఇళ్లను కూడా ముట్టడి చేస్తాము. మరోపక్క ఇటు ఫిలిం ఫెడరేషన్ ఆఫీస్ నుంచి ఛాంబర్ వరకు అలాగే ఇటు శ్రీనగర్ కాలనీ నుంచి ఇటు యూసఫ్గూడ నుంచి కూడా పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి అటు ఆహారాన్ని ఏదైతే మనకు సంబంధించినటువంటి నిరాహార దీక్ష కూడా చేస్తామంటూ మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది రాజేష్. రైట్, థ్యాంక్ యూ విజయ్. గత కొద్ది రోజులుగా సినిమా ఇండస్ట్రీలో టాలీవుడ్లో కార్మికుల సమ్మె కొనసాగుతోంది. అయితే విశ్వప్రసాద్ ఇచ్చిన నోటీసులతో మళ్ళీ సమస్య మొదటికి వచ్చినట్లయింది. దాదాపుగా సమస్య కొలిక్కి వస్తుంది అనుకున్న తరుణంలో విశ్వప్రసాద్ ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్కి నోటీసులు ఇష్యూ చేయడం, సో దాంతో మళ్ళీ సమస్య మొదటికి వచ్చింది. పరిష్కారం అవుతుందనుకున్న లోపే మళ్ళీ అది జటిలంగా మారింది. మరి ఇవాళ రేపు ఫిలిం ఫెడరేషన్ వాళ్ళు కూడా ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్తారో చూడాల్సినటువంటి అవసరం ఉంది.